హల్లెలూయా చెప్తారు గట్టిగా. కనుక వాక్యంలోనికి మనం వెళదాం, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యము ఒక 3 అంశాల గురించి మీతో కూడా నేను మాట్లాడబోతున్నాను. ప్రార్థన గురించినటువంటి అంశాలే, మరి ఏదో కాదు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా చెప్తారా? ఈ వాక్యం మీద ఈరోజు మనము వర్తమానము వినబోతుంటున్నాము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. హల్లెలూయా చెప్తారా? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఏమిచ్చేదనో? ఉత్తరమిచ్చేదను. ఎవరైతే దేవునికి మొరపెట్టుతారో, దేవుణ్ణి వేడుకుంటారో, దేవునికి ప్రార్థిస్తారో, దేవునికి విజ్ఞాపనల్ని తెలియచేస్తారో వారందరికీ ఆయన ఉత్తరం ఇస్తాడంట. ఆయన రిప్లై ఇస్తాడంట. ఆయన జవాబు ఇస్తాడంట. నువ్వు దేని కొరకు మొరపెట్టావో, నువ్వు దేని కొరకు దేవుని దగ్గరికి వచ్చావో, నువ్వు దేన్ని అడుగుతున్నావో, నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావో, దేన్ని ఎదురు చూస్తున్నావో వాటిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే దేవునికి మొర పెట్టినప్పుడు, దేవుని వైపు చూచినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు. మొరపెట్టకుండానే ఉత్తరం వస్తుందా? చెప్పాలి. ఉత్తరం రాస్తేనే మనకు ప్రత్యుత్తరం వస్తుంది, అవునా కాదండి? ఉత్తరం రాయకుండానే అవతల సైడ్ నుంచి ఏమైనా వస్తుందని ఎదురు చూడగలమా? ఎదురు చూడలేము. కాబట్టి ఎప్పుడైతే మనం మొరపెడితే అవతల నుంచి మనకు మొరపెట్టిన దానికి ఉత్తరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనో, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదనో. హల్లెలూయా చెబుతారా? అయితే ఎవరు మొరలను దేవుడు ఆలకిస్తాడు అనంటే, మొరపెడుతున్న ప్రతి వారి మొరలను దేవుడు ఆలకించువాడుగా ఉన్నాడు. ఆయన మొరపెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళు శ్రమలో ఉంటే విడిపిస్తాడు, వాళ్ళు ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే విడిపిస్తాడు, వాళ్ళు ఒకవేళ కన్నీళ్ళలో ఉంటే కన్నీళ్ళు తుడుస్తాడు, ఒకవేళ వాళ్ళు భయంకరమైనటువంటి ఇక్కట్లలో ఉంటే దేవుడు వారిని విడిపిస్తాడు. అయితే ఇక్కడ రాయబడింది, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతను ఏం చేస్తాను? విడిపించి అతని గొప్ప చేస్తాను. మీరు గొప్ప అవ్వాలి అనంటే ఎవరు చేయాలి మిమ్మల్ని గొప్పగా? దేవుడు చేయాలి. మీరు గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఎవరు గొప్పవాళ్ళుగా చేయాలి? దేవుడే గొప్ప చేయాలి. అప్పుడు నువ్వు గొప్ప అవ్వాలి అనంటే ఏం చేయాలి? శ్రమలలో నుండి విడిపించబడాలి. ఇప్పుడు మన జీవితములలో మనం గొప్ప స్థితికి ఎదగకుండా మనల్ని అడ్డుకుంటున్నది శ్రమలు కదండి, కదా? శ్రమలే కదా, ఇబ్బందులు, పోరాటాలు, అప్పు సమస్యలు. మనం ముందుకెళ్ళాలనుకుంటాం, ఏదో ఒక అడ్డం వచ్చి పడతా ఉంది. ముందుకెళ్ళాలనుకుంటాం, ఏదో ఒక పోరాటం అడ్డుపడతా ఉంది. ముందుకెళ్ళాలనుకుంటాం, ఎవరో ఒకరు అడ్డుపడతా ఉన్నారు. ఏ రీతిగానూ అడ్డుపడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ అడ్డులను తొలగించాడు అనుకో, అప్పుడు మనం గొప్ప వాళ్ళు అవుతాం ఖచ్చితంగా. అప్పుడు గమనించండి, గొప్ప స్థితికిని అలాగే ఆ స్థితిని ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మధ్యలో శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు ఉన్నాయి. అది తొలగించబడితే ఇవ్వవలసిన దేవుడు గొప్ప స్థితిని మనకు దయచేస్తాడు. అయితే ఏం చేయాలి?
ఈ యొక్క ఇవ్వవలసిన దేవుడు, హెచ్చించవలసిన దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. హల్లెలూయా. ఈ ఒక్కటి సరిగా చేయగలిగితే మనకు హెచ్చింపుకు, అభివృద్ధికి, ఆశీర్వాదాలకి అడ్డుగా ఉండే గోడల్ని దేవుడు పడగొడతాడు, దేవుడు తొలగిస్తాడు. అలా తొలగించబడిన తర్వాత మనం గొప్ప స్థితిలోనికి వస్తాం. హల్లెలూయా చెబుతారా? అయితే నా ప్రసంగం యొక్క అంశం ఏమిటి? 3 సంభవాల దగ్గర వారు పెట్టిన మొరలు, వారు చేసిన ప్రార్థనలు వారికి ఊరటనిచ్చింది, ఓదార్పునిచ్చింది, బలమునిచ్చింది. వారి శ్రమలలో నుండి వారు విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. మొదటి ప్రార్థనను చూద్దాం రండి. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? ఎలుగెత్తి ఏడ్చెను. గమనించండి, ఇక్కడ జరిగిన సంభవాన్ని మన కంటికి అద్దినట్లుగా చదువుకున్నాం. ఇక్కడ ఇటువంటి ఒక శ్రమను, ఇటువంటి ఒక ఒంటరితనాన్ని, ఇటువంటి ఒక దప్పికను, వేదనను అనుభవిస్తున్నటువంటి తల్లి ఎవరు అంటే అబ్రహాము యొక్క దాసిరాలైనటువంటి హాగరు. హల్లెలూయా చెప్తారా? సారా అని చెప్పారు. ఎవరో సారా కాదమ్మా, హాగరు. హల్లెలూయా చెప్తారా? ఈ హాగరు ఒక దాసిరాలు, ఐగుప్తి దాసిరాలు. సారాకి పనిచేసే ఒక పనికత్తెరాలు. ఐశ్వర్యవంతులకి, ధనవంతులకి ఆనాటి దినములలో పనిచేసే దాసులు ఉండేవారు. అలాంటి ఒక దాసిరాలే ఈ హాగరు. ఐగుప్తు దేశపురాలు. ఈ ఐగుప్తు దేశం నుండి వస్తూ ఈ హాగరు దాసిరాలుగా సారాకి ఉన్నది. అయితే అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ యొక్క భార్య అయిన సారా ఒక కుమారుని కంటది. ఆ కుమారుడే వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దాన పుత్రుడే నా చిత్తాన్ని, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, నిబంధనకు పుత్రుడు అంటే సారమ్మ అవసరపడి, ఇంకా దేవుడు ఇయలేదే, ఎట్లయినా ఇస్తాడేమో ఇట్లయినా అని చెప్పి ఆమె కావలసుకనే దాసురాలైన హాగరును అబ్రహాముకి ఇచ్చింది. అబ్రహాముకి ఇవ్వగానే సారమ్మ ఏమో గర్భం దాల్చలే. దాసురాలైన హాగరు గర్భం దాల్చగానే ఆమె ఇచ్చింది, ఆమె అవకాశం ఇచ్చింది, ఆమె స్వతంత్రం ఇచ్చింది, ఆమె ఆలోచన ప్రకారమే జరిగింది. ఇప్పుడు ఈమె గర్భం ధరించగానే ఆమెకు మనసు ఒప్పలేదు. ఈమె బిడ్డగానేస్తే అబ్రహాము నన్ను ఆడన్నా పక్క పెట్టేస్తాడేమో, అబ్రహాము నన్ను దూరం పెట్టేస్తాడేమో, ఎందుకంటే నేను గొడ్డిది, ఈ హాగరు దాసి కుమారుడే వారసుడైపోతాడేమో అన్నటువంటి ఆమె ఇంటీరియర్ ఫీలింగ్ ఆమె ఇచ్చింది, ఆమె అనుకునింది. ఇప్పుడు ఆమె రివర్స్ అయిపోయింది. హాగరును వేదన పరచడం మొదలుపెట్టింది. గర్భం దాల్చిన హాగరు పరిగెత్తి వచ్చేసింది. ఎక్కడికి? దూరంగా వెళ్ళిపోదామని. ఇష్మావేలు గర్భంలో ఉన్నాడు.
సారా టార్చర్ తట్టుకోలేక పరుగున వచ్చేసింది. అప్పుడు మళ్ళీ దేవదూత కనబడి ఏమంటాడంటే, హగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు? ఓ నేను దాసిరాలు, నేను సారా కింద దాసిరాలు, ఇట్లా జరిగింది. అప్పుడు ఆ దేవదూత యెహోవా దూత అంటాడు, నువ్వు తిరిగి అక్కడికే వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు, నీకును ఒక బిడ్డనిస్తా, ఆ బిడ్డని కూడా నేను ఆశీర్వదిస్తా. హల్లెలూయా చెప్తారా? మళ్ళీ సారా వెళ్ళి, మళ్ళీ హగరు వెళ్ళి సారా కింద అణిగి ఉండింది. దేవుని మాటకు లోబడింది హగరు. ఐగుప్తురాలే కావచ్చు, దాసురాలే కావచ్చు, ఆమె దొంగచాటున గర్భం ధరించుకోలేదు, లేదా అక్రమ సంబంధం వలన కాదు. హగరు ఇది సారా పర్మిషన్తోనే, సారా ఇస్తేనే హగరు గర్భం దాల్చిన తర్వాత ఇలాంటి టెంప్టేషన్స్ లోనైనప్పుడు మళ్ళీ దేవుని చేత బలపరచబడి మళ్ళీ ఇస్మావేలు కనేంత వరకు ఈ హగరు అక్కడే శ్రమలు అనుభవిస్తూ భరిస్తూ నిలబడినది. హల్లెలూయా. తర్వాత ఇస్మావేలు జన్మించిన తర్వాత ఇంకా ఆమెకి ఏం కలిగింది? శ్రమలు కలిగింది. హల్లెలూయా చెప్తారా? శ్రమలు కలిగింది. ఆ శ్రమల్ని ఓర్చుకుంటూ ఉన్నది. అయితే ఇస్మావేలు పుట్టిన తర్వాత దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం సారా గర్భం ధరించి వాగ్దాన పుత్రుడైన ఈసాకును కన్నది. కన్న తర్వాత దేవుడే జోక్యం చేసుకొని దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, నీ దాసురాలైన హగరును, తర్వాత హగరుకు పుట్టిన ఇస్మావేలును నువ్వు పంపించి వేసేయి. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా చెప్పాలి. అయితే గమనించండి ఒక మాట, పంపించి వేసేయి. ఎందుకనంటే ఈసాకు వలన అయినదే నా నిబంధన అంటాడు. చూడండి 12వ వచనంలో రాయబడింది, అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారో నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు గమనించాలి, దేవుడు వాగ్దానం చేసింది ఇస్సాకునే, ఇస్మావేలుని కాదు. సారా యొక్క ఆలోచన, ఆ ఆలోచనకి హగారు లోబడడం, అబ్రహాము లోబడటం వల్ల ఒక జనం వచ్చింది. ఆ జనమే ఇస్మావేలు అనే జనం. అయితే ఈ జనాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేయలేదు. గమనించాలి, ఈ జనాన్ని ఇస్తానని దేవుడు ఏం చేయలేదు? వాగ్దానం చేయలేదు. ఇది సారా ఆలోచన ప్రకారం, ఆ ఆలోచన అబ్రహాముకి నూరిపోసింది. తర్వాత హగరు, దాసురాలన్న హగరుకి నూరిపోసింది. అలాగా సారా ఆలోచనకి వీరిద్దరు లోబడటం వల్ల అక్కడ ఒక జనాంగం ఏర్పాటు కలిగింది. హల్లెలూయా చెబుతారా? ఇప్పుడు ఇస్సాకు అండ్ ఇస్మావేలు, సారా అండ్ హగరు, వీరిద్దరూ క్లంబ్ అయిపోయి ఉంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చలేడు. అందుకని సపరేట్ చేస్తున్నాడు, వేరు చేస్తున్నాడు. అంటే నువ్వు హగరుని వదిలేసేయి, ఇస్మావేలు వదిలేసేయి, లేదా పంపేసేయి అనే దాని కారణం ఏంటంటే వారిని అనాథులుగా వదిలేయి అని అర్థం కాదు. మీరు నా మాట వినకపోయినా, ఒకవేళ మీ ఆలోచన ప్రకారం ఒక సంతానం కలిగిన వారిని ఒక జనముగా చేస్తాను. దేవుడు పక్షపాతి కాదు, గమనించాలి. అయితే అబ్రాహాముకి హాగారును పంపించేదానికి ఇష్టం లేదు, ఇస్మావేలు పంపించేదానికి ఇష్టం లేదు. కానీ దేవుడు చెప్పాడు కనుక పంపించేశాడు. ఇప్పుడు గమనించాలి, హగరు దాసిరాలు, హగరు పనికత్తెరాలుగా ఉండే ఆమె గర్భమయ్యి కుమారుని కని ఆ కుమారునికి ఏం చేయాలి తోచలేదు. అలాంటి సమయంలో అబ్రహాము పంపివేసిన సమయాల్లో ఆహారం కొంత ఇచ్చి, నీళ్ళ తిత్తినిచ్చి, ఈ రెండింటిని ఇచ్చేసి పంపించేస్తున్నాడు. అయితే బెయర్షెబా అరణ్యానికి వచ్చిన తర్వాత
ఉన్నటువంటి ఆహారం అయిపోయింది, ఉన్నటువంటి నీళ్ళు అయిపోయింది. ఆ ఇష్మాయేలుని అక్కడ పడివేసి ఆమె అయ్యో వీని చావును చూడలేనని ఏడుస్తూ ఉంది. ఆ ఏడ్పే దేవుడు దేవదూత దిగి వచ్చాడు. ఆమె చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ ఉదయకాలంలో నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దాసిరాలైన హగరు కన్నీళ్ళకే వచ్చాడు అనంటే, దాసిరాలైన ఆ వాగ్దానంలోనే లేదు, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ నిబంధనలోనే లేదు యాక్చువల్గా. అయినా కూడా దేవుడు వారిని హగరుని ప్రేమిస్తున్నాడంటే, హగరుకు పుట్టిన ఆ యొక్క ఇష్మాయేలుని ప్రేమిస్తున్నాడు అనంటే, ఈరోజు నిన్ను నన్ను దేవుడు దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నమ్మేవారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఈ హగరు చేసింది మనం చెయ్యాలి. ఈరోజు మనం చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే మనల్ని నమ్ముకుంటున్నాం, మనకుండే వాటిని నమ్ముకుంటున్నాం. ఈ హగరు ఏం చేసిందంటే ఆమె ఏడ్చింది, ఏం చేయాలో తోచకుండా. ఈ బిడ్డకి నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు లేదు, ఒకవేళ ఆహారం లేదు, చచ్చిపోతాడేమో, అయ్యో ఈ కొడుకుని తీసుకొని నేనేం చేయాలి. చూడండి, భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఇది ఒక భయంకరమైన శ్రమ, ఇది ఒక భయంకరమైన లేమి, ఇది ఒక భయంకరమైన ఒంటరితనం. ఆ ఒంటరితనంలో ఆమె ఏడ్చిన ఏడ్పుకి దేవదూత దిగి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ రాయబడి ఉన్నది 16వ వచనంలో, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని వింటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. హల్లెలూయా. ఏమి చేసిందంట ఆమె? ఎలుగెత్తి ఏడ్చెను. హల్లెలూయా. ఆ పరిస్థితి ఏడ్పుని తీసుకొచ్చింది, ఆ పరిస్థితి కన్నీటిని తీసుకొచ్చింది. ఏం చేయాలో తోచలేదు. అయితే సరిగ్గా సరైన కార్యం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇలాంటి లేమిలోనికి వెళ్ళినప్పుడు, ఒంటరితనంలోనికి వెళ్ళినప్పుడు, లేదంటే పంపివేయబడిన స్థితిలోనికి ఉన్నప్పుడు, నెట్టివేయబడిన స్థితి ఉన్నప్పుడు, లేదా చేయి విడవబడిన స్థితి ఉన్నప్పుడు, కొన్నిసార్లు మన కుటుంబాలలో కూడా జరుగుతాయి. కొన్నిసార్లు భర్తలు అలాంటి భర్తలు ఉంటారు కుటుంబాలలో, కొన్నిసార్లు అలాంటి భార్యలు ఉంటారు కుటుంబాలలో, కొన్నిసార్లు అలాంటి తల్లిదండ్రులు ఉంటారు కుటుంబాలలో, కొన్నిసార్లు అలాంటి పిల్లలు ఉంటారు కుటుంబాలలో. మనిషి ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలీదు. మనిషి యొక్క వాడి యొక్క నైజమే గెలవాలనుకుంటాడు. అది సరైనది కాకపోయినా కూడా అలాంటి ఆలోచన కలిగి ఉంటాడు. అయితే నేను చెబుతున్నాను, ఈ లోకము మనుషులు అంతే. అయితే నీకు నాకు ఒక ఆశ్రయం, నీకు నాకు ఒక ఆదరణ, నీకు నాకు ఒక అండ, నీకు నాకు ఒక కొండ, నీకు నాకు ఒక కోట, నిన్ను నన్ను వెంబడించే ఒక ఆయన ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఒంటరి దానివి కావు, ఒంటరి వాడవు కావు. ఓ నీతో నేనున్నానని నడుస్తాడు నీతో నాతో కూడా. ఎప్పుడంటే ఆ స్థితిని తలచి ఏడ్చినప్పుడు, ఆ స్థితిని మార్చమని కోరుకున్నప్పుడు దేవుడు దిగి వచ్చి మాట్లాడతాడు, అభయం ఇస్తాడు. హగరికి అభయం ఇచ్చాడు. చూడండి తర్వాత వచనంలో ఏం జరిగిందో. 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. బిడ్డను తలుచుకొని హగరు ఏడిచింది. అయితే బిడ్డ కూడా ఏడుస్తున్నాడు. ఆ ఇష్మాయేలు ఏడుస్తున్నాడు. ఇష్మాయేలు ఏడుపో, ఇష్మాయేలు మొర ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడు. అందుకే మొరపెట్టు. అందుకే నువ్వు ఏడ్చేది మనుషుల దగ్గర కాదు, దేవుని ముందర ఏడు. నీకు ఇంకా బిగ్గరగా ఏడుపు వస్తే తలుపు మూసేసి ఏడు, కిటికీలంతా మూసే, ఎవరికి వినపడకుండా నీ దేవుని సన్నిధికి వెళ్ళిపో. నీ బాధ ఎంత పెద్దదో తెలీదు, అది మార్చేదానికి యేసుకు మాత్రమే సాధ్యం. ఆయన దగ్గర పోయి ఏడు, ఆయన పాదాలు పట్టుకో. ఇష్మాయేలు మొర దేవుడు విన్నాడట. ఆ మొర దేవుని వద్దకు వెళ్ళింది. ఈరోజు
నేను చేసే ఆక్రందన ఈ బిల్డింగ్ దాటైనా వెళ్తుందా? దేవుని సన్నిధికి వెళ్తుందా? మనం చేసే ఆక్రందన, మనం పెట్టే మొర, ఆ చిన్నవాని మొర దేవుడు ఆలకించాడంట. దేవుడు చెప్పిన అభయం ఏమిటి? నీకేమి వచ్చినది హగరు, భయపడకమో. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నువ్వు ఒంటరి దానివని భయపడుతున్నావు కదూ, ఈ కొడుకుని ఎలా పెంచుతానని భయపడుతున్నావు కదూ, వీడి జీవితం ఎలా అని భయపడుతున్నావు కదూ. డోంట్ అఫ్రైడ్, భయపడవద్దు. నీతో నాతో చెప్తున్నాడు, భయపడవద్దు. మొరపెట్టే వాళ్ళు భయపడనక్కర్లేదు, దేవుని వైపు చూసేవారు భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఒక ఇష్మాయేలు మొరకే దిగి వచ్చిన దేవుడు నా మొరకు దిగిరాడా? ఆమె చెప్పరా? వస్తాడా రాడా? డౌటా? ఆలోచనకి వెళ్ళిపోయినారా? హల్లెలూయా చెప్పండి. ఇష్మాయేల్ మొరను దేవుడు ఆలకించిన దేవుడైతే నా మొరలను దేవుడు ఆలకించడానికి నమ్మదగిన వాడు. నువ్వు ఆయన రక్తములో కొనబడ్డావు, నువ్వు ఆయన సుఖ సంపాదనగా మారావు. అబ్బా తండ్రి అని మొరపెడుతున్నావు, ఆయన సన్నిధిలో వచ్చి కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నావు. నేను శ్రమకు భయపడకూడదు, ఒంటరితనానికి భయపడకూడదు, ఆకలికి భయపడకూడదు, దప్పికకి భయపడకూడదు, నెట్టి వేశారా తరిమి వేశారా భయపడకూడదు, చిల్లి గవ్వ నీ దగ్గర లేదా భయపడకూడదు. నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే నిన్ను అడగటానికి దేవుడు దిగి వస్తాడు. వాట్ యు వాంట్? నీకేం కావాలి? వై ఆర్ యు క్రైయింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? డోంట్ ఫియర్, నువ్వు భయపడొద్దు. ఎస్, ఎప్పుడు ఈ ఆన్సర్ వస్తాయంటే ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూసేటప్పుడు కాదు, సెల్ ఫోన్ చూసుకొని కూర్చేటప్పుడు కాదు. అలాంటి వారికి ఆన్సర్ దేవుడు ఇయ్యడు. లేదంటే పడుకొని నిద్రపోయే వాళ్ళు కాదు, ఆయన పాదాల దగ్గర ఏడ్చే వాళ్ళకి, ఆయన పాదాల దగ్గర పడి దొరిలే వాళ్ళకి, ఆయనకు మొరపెట్టే వాళ్ళకి, ఆయన వైపు చేతులు చాపే వాళ్ళకి, ఆయన వైపు ఎదురు చూసే వాళ్ళకి, ఆయన తట్టు చూసే వాళ్ళకి దేవుడు అడుగుతాడు. హాగారుని అడిగినట్లు ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. మీ పేరు పెట్టుకోండి, మీకేం కావాలి? మీకేం కావాలి? డోంట్ ఫియర్. దేవుడు అంటున్నాడు, భయపడొద్దు. మీ పిల్లల ఫ్యూచర్ గురించి భయపడొద్దు. నీ పిల్లల్ని ఇచ్చింది ఆయనే కదా, ఆడబిడ్డో మగబిడ్డో మీ పిల్లలు ఇచ్చింది ఆయనే కదా. మీ పిల్లల్ని పెంచాలని బాగా తెలుసు. మీకంటే చాలా పిల్లల మీద అక్కర కలిగి ఉన్నాడు మన దేవుడు. మీరు వేసే ప్లాన్లు చిన్నవే, నా దేవుడు వేసే ప్లాన్లు గొప్పవి. హల్లెలూయా చెప్పాలా? నీకెంత అక్కరుందో దానికంటే ఎన్నో వందల రెట్లు నా దేవునికి మన పిల్లల మీద అక్కర ఉంది అనేది మర్చిపోవద్దు. హల్లెలూయా నిజమండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఒక ఇష్మాయేలు మీదనే దేవుడికి ఎంత అక్కరుందో చూసారా? అయ్యో వీడు వాగ్దానం పెట్ట కాదు, తరివేసినా నేను, ఇంత నాకు పని లేదు అని దేవుడు వదిలేశాడా? ఆనాడు హగరు కార్చిన కన్నీళ్ళే, ఆనాడు హగరు మొరపెట్టిన మొరలే, తర్వాత ఇష్మాయేలు మొరపెట్టిన మొరలు ఈ రెండు దేవుని సన్నిధికి చేరాయి. దేవదూత దిగి వచ్చాడు. దేవదూత దిగి వచ్చి ధైర్యపరుచుతున్నాడు. దేవదూత దిగి వచ్చి అభయమిస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నా, నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏం కావాలి సహోదరి, ఏం కావాలి సహోదరుడా? ఓ నా దగ్గరకు వచ్చావు కదా, నేను నీకోసం ద్వారాలు తెరుస్తా. అయితే ఇక్కడ మనకి రెవల్యూషన్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక ప్రత్యక్షత ఉంది మనకి. ఏమిరా అంటే మన దగ్గరనే అనేక బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అది చూడకుండానట్లు మన కళ్ళు మూయబడ్డాయి, అందుకే ఏడ్చుకొని కూర్చుంటున్నాం. అయితే ఇక్కడ మాట చదవండి, 18వ వచనంలో, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని, వానిని గొప్ప జనంగా చేస్తానా నేను ఆమెతో నేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు అభయం ఇచ్చి చిన్నవాడిని లేపో, అతన్ని నేను ఏం జనముగా చేస్తా? గొప్ప జనముగా చేస్తా. హల్లెలూయా చెప్తారా?
అమ్మా, ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ పిల్లల్ని దేవుడు గొప్ప జనంగా చేస్తాడమ్మా. హల్లెలూయా చెప్తారా? నీ పిల్లల్ని ఆజానుబావులుగా పెంచుతారమ్మా. నీ పిల్లల్ని జ్ఞానులుగా దేవుడు మారుస్తాడమ్మా. మీ పిల్లల్ని దేవుడు శాస్త్రవేత్తలుగా మారుస్తాడమ్మా. మీ పిల్లల్ని ఐఏఎస్గా మారుస్తాడమ్మా, ఐపీఎస్లుగా మారుస్తాడమ్మా. మీ పిల్లల్ని ఉన్నతమైన వారుగా మారుస్తాడమ్మా. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్తారా? అయితే ఆమె కన్నులను తెరచెను. ఆమేన్. ఆమె కన్నులను తెరచినప్పుడు ఆమె కోసం దేవుడు ఏం చేశాడంట? అక్కడ నీళ్ళ ఊటను తెరిచాడు. హల్లెలూయా చెప్పాలి. ఏమండి, అరణ్యములో హగరు కొరకు, ఇస్మావేలు కొరకు దేవుడు ఏం తెరిచాడు? నీళ్ళ ఊట. హల్లెలూయా చెప్తారా? నీళ్ళుండే గుంత కాదు, నీళ్ళుండే ఒక చెరువు కాదు, అవన్నీ ఎండిపోతాయి. ఊట వస్తూనే ఉంటాయి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నీ కొరకు ఏడిచే వాళ్ళ కోసం దేవుడు ఈరోజే ఒక ఊటను తెరచును గాక. ఎండిపోయిన మీ యొక్క జీవితాలకు ఒక ఊటను దేవుడు తెరవబోతుంటున్నాడు. మీ దగ్గర ఊట తెరవబడింది బ్రదర్. కన్నులు తెరిచి చూడండి బ్రదర్. యేసు నామములో ఈరోజే ఆ ఊటను చూసే కళ్ళు ప్రతి వారికి దేవుడు తెరచునుగాక. ఆమె చెప్పాలి. నేను ఏం చెబుతున్నానంటే, కన్నీళ్ళు కార్చే ప్రతి వారి కన్నులలో నుండి ఇలా భూమికి ఇలా కన్నీళ్ళు కారితే భూమిలో నుండి దేవుడు ఒక ఊటని తీసుకొస్తాడు బ్రదర్. నీ జీవితంలో నీవు కన్నీళ్ళు కార్చే అనుభవం నీకు ఉంటే నీ కొరకు ఆయన అనేక ఊటల్ని తెరుస్తాడు. నీ దప్పిక తీర్చడానికి ఊటలు తెరుస్తాడు. నీ అవసరతలు తీర్చే ఊటలు తెరుస్తాడు. నీ అప్పు సమస్యలు మార్చే ఊటలు తెరుస్తాడు. నీ ప్రతి అవసరతలు తీర్చే ఊటలు నీ కోసం దేవుడు తెరచి ఉన్నాడు ఆల్రెడీ. కానీ అది మన కళ్ళు కనబడలే. దేవుడు ఆమె కళ్ళు తెరచినప్పుడే ఆమె చూసింది. చూడడం మాత్రం కాదు, వెళ్ళి ఆ తిత్తెలకి నీళ్లు నింపుకొని ఆ పిల్లవానికి త్రాగనిచ్చింది. ఆ పిల్లవాడు ఊరట పొందాడు. హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఊరట లేక దప్పికతో వచ్చి ఉన్నారా? ఓ దేవుడు మీ తిత్తెల్ని కూడా అలాంటి ఒక నీళ్ళతో నింపునుగాక. అరే మా తిత్తెలు లేదనుకుంటున్నారా? ఆమె దగ్గర ఉన్న తిత్తె నీళ్ళ తిత్తె. ఈరోజు మీ తిత్తెలు ఏమేమి తిత్తెలు ఖాళీగా ఉన్నాయో, మీ జీవితాలు ఏమేమి ఖాళీగా ఉన్నాయో అలాగా మీ యొక్క వాటిని నింపే ఊటలు తెరవబడును గాక. ఆగారుకు తెరవబడినది నీళ్ళ ఊట. ఈరోజు మీకు ఎలాంటి ఊటలు తెరవబడాలో దేవుడికి బాగా తెలుసు. ఎంతమంది నమ్ముతున్నారు? మీకు ఏం ఊట కావాలో నాకు చెప్పొద్దు. నీకేం ఊట అవసరమో ఆ ఊటల్ని తెరవడానికి నా యేసు రెడీగా ఉన్నాడు. ఎంతమంది ఆ ఊటలలో ఉండి వచ్చే వాటిని తాగడానికి, తీసుకోవడానికి, నింపుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? హాగారు కోసం, ఇస్మావేల్ కోసం తెరచిన నా దేవుడు ఈరోజు 7 గంటల ఉపవాస ప్రార్థనకు వచ్చిన తల్లి, వచ్చిన సహోదరి, వచ్చిన సహోదరుడా, మీకోసం ఈరోజు ఊటలు తెరవబడ్డాయి. తెరవబడతాయి కాదు, తెరవబడ్డాయి. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మీకోసం ఎప్పుడు ఎండిపోని ఊటలు తెరవబడ్డాయి. ఎప్పుడు కూడా తరిగిపోని ఊటలు తెరవబడ్డాయి. ఎస్, దేవుని సన్నిధిలో మొర్రపెట్టి కన్నీళ్లు కార్చే ప్రతి కన్నీళ్లకు జవాబిదే. హల్లెలూయా చెప్తండి. ఆగారికే, ఇస్మావేలుకే ఇట్లాగైతే ఏమి జరిగిందో చూడండి. అక్కడ రాయబడింది, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున. అంటే ఆమె బ్లైండ్గా ఉండిందని అర్థమా? ఆమెకు కన్నులు బ్లైండ్గా ఉండిందని అర్థమా? ఆమె నీళ్ళ ఊటని చూడలేని కన్నులు ఆమెకే, చూసే కన్నులు లేవు ఆమెకి. ఈరోజు కూడా మన కోసం లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ని దేవుడు సిద్ధం చేశాడు. కానీ మనము మన యొక్క ఫిజికల్ ఐస్లోనే చూస్తుంటున్నాం. స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవ్వాలి. ఓటలను చూచే కన్నులు మీకోసం తెరవబడును గాక. బ్లెస్సింగ్ షవర్స్ని చూసే కన్నులు మీకు తెరవబడును గాక. ఆమేన్ చెప్పాలి గట్టిగా. నిజమే, మీ కన్నులో తెరవబడాలి. ఆ కన్నులు విశ్వాసపు కన్నులు. ఆ కన్నులు నిరీక్షణతో కూడిన కన్నులు. ఆ కన్నులు తెరవబడితే మీ చుట్టూ చాలా ఓటలు తెరవబడి ఉంటాయి. ఆ ఓటల దగ్గరికి వెళ్ళి మీ తిత్తుల్ని నింపుకొని మీరు, నీ కుటుంబం త్రాగి చాలా సంతోషంగా ఊరటిస్తారు. హల్లెలూయా చెబుతారా? అయితే ఈ
7 గంటల ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీతో ప్రభు సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒంటరితనంలో ఉన్నా, ఒకవేళ తోలివేయబడి ఉన్నా, ఒకవేళ శ్రమలో ఉన్నా, ఒకవేళ కొదువలో ఉన్నా, ఒకవేళ లేమిలో ఉన్నా, ఒకవేళ నాకు జీవితమే లేదనే స్థితిలో ఉన్నా, యేసయ్య మీకోసం ఊటలు తెరిచే దేవుడు ఉన్నాడు, మీకోసం లైఫ్ ఇచ్చే దేవుడు ఉన్నాడు, మీకోసం ధైర్యం చెప్పే దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని గొప్ప చేస్తానని మాట ఇచ్చే దేవుడు ఒకడున్నాడు. ఆ దేవునికి మొరపెట్టడం మన ప్రజలు మానేసి ఏడాడో ఊరు చుట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఇంకా అరణ్యంలోనికి పరిగెడతా ఉంటారు, ఇంకా ఎండిపోయిన భూమిలో జీవిస్తూ ఉన్నారు. నా జీవితం మారదంటే ఎలా మారుతుంది చెప్పండి? నాకు ఒక అద్భుతం జరగదు అంటే ఎలా జరుగుతుంది చెప్పండి? ఎప్పుడు నీకు అద్భుతం జరుగుతుందంటే నీ మొరలు దేవునికి వినిపించినప్పుడు, నీవు దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని వైపు నీ మొరలను వినిపింపజేస్తే ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. ఈరోజు అలాగా నీ మొరలు అక్కడికి పోవాలండి, పోవట్లేదు మొరలు, అక్కడికి పంపించాలి మన మొరలు. హల్లెలూయా. ఎన్ని విషయాలు దీంట్లో మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు. అనేక కళ్ళు దేవుడు తెరచునుగాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆనాడు శిష్యులు కూడా యేసు ప్రభుతోని నడుచుకుంటా పోతున్నారు, కానీ యేసు ప్రభు అని వీరు గుర్తుపట్టలేకుండా వాళ్ళ కళ్ళు మోయబడింది. అప్పుడు యేసు ప్రభు వారి కళ్ళు తెరచాడు. అప్పుడు యేసు ప్రభు రాయనా అని గుర్తించారు. ఈరోజు కూడా చాలామంది వాక్యం చూస్తుంటారు కానీ, వాక్యం వింటుంటారు కానీ మా యొక్క నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరవబడట్లేదు, విశ్వాస నేత్రాలు తెరవబడట్లేదు. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏం నేత్రాలు తెరవబడాలి? విశ్వాస నేత్రాలు తెరవబడాలి. నాకు ఒక ఊట దేవుడు తెరచి ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? సో రెండవ కార్యానికి మనం వెళదాం. ఈ కన్నులు తెరవబడింది వెళ్తే మళ్ళీ ఇంకో వేరే మెసేజ్ అయిపోద్ది. హల్లెలూయా చెప్తారా? ఆ కన్నులు తెరవబడింది ఆఖరికి మాత్రమే కాదు, ఇంకా చాలామంది కన్నులు బైబిల్లో తెరవబడినట్టుగా చూస్తాం. అయితే రెండవ అంశానికి మనం వెళదాం. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలలో, ఒంటరితనములలో నువ్వు నేను చేయాల్సింది దేవునికి మొరపెట్టాలి. చెప్పండి, దేవునికి మొరపెట్టాలి. అది మానేస్తా అనుకో మన జీవితంలో ఏదియో జరగదు. హల్లెలూయా.